హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విద్య. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఫిబ్రవరి 2021 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దామే. సో టాపిక్లో వెళ్ళిపోదాము. సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళే ముందు ఎస్టర్డేస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కదండి, వాటికైతే ఆన్సర్స్ ఇలా ఉన్నాయి, చూద్దాం వాటిని. ఫస్ట్ వన్ వచ్చేసి వాట్ ఈస్ ఓల్డ్ నేమ్ ఆఫ్ అలహాబాద్ సిటీ? ఆన్సర్ వచ్చేసి ప్రయాగ్రాజ్ అండి. ఆన్సర్ వచ్చేసి ప్రయాగ్రాజ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ ప్లానెట్? రెడ్ ప్లానెట్ ఆన్సర్ వచ్చేసి మార్స్ అండి, మార్స్. సో థర్డ్ వన్ వచ్చేసి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లొకేటెడ్ ఇన్ విచ్ సిటీ? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అండి. సో ఎస్టర్డేస్ క్వశ్చన్స్ అండి. టుడే క్వశ్చన్స్ వచ్చేసి విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ఆరెంజ్ సిటీ? ఆరెంజ్ సిటీ అనేది ఏ సిటీకి నిక్ నేమ్ అయితే క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి విచ్ సిటీ ఈజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ? కాఫీ ఏ కంట్రీ ఎక్కువ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ చేస్తుంది అనేది అయితే క్వశ్చన్ అండి, దీన్ని కూడా ఆన్సర్ చేయండి. సో థర్డ్ వన్ వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ మయన్మార్. మయన్మార్ సిటీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? సో ఇవ్వండి టుడేస్ క్వశ్చన్స్. వీటికైతే ఆన్సర్స్ అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో టాపిక్లో వెళ్ళిపోదాము. ఫస్ట్ టాపిక్ వచ్చేసి పేదలకు మొదటిసారిగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన రాష్ట్రంగా నిలిచిన కేరళ రాష్ట్రం. సో ఇదండి, దీనిలో ఒకసారి ఇన్ఫర్మేషన్ ఉంది, అదైతే ఒకసారి మనం చూసుకుందాము. రాష్ట్రంలోని పేదరిక రేఖ బీపీఎల్ ఏంటండి? బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అనమాట. బీపీఎల్ స్టాండ్స్ ఫర్ బిలో పావర్టీ లైన్ ఉన్న కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్లను అందించే లక్ష్యంతో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్స్ KFON ప్రాజెక్టు మొదటి దశను కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్, సో ఇక్కడ కేరళ ముఖ్యమంత్రి వచ్చేసి పినరాయి విజయన్ గారు సో ప్రారంభించారు. KFON రియాలిటీగా మారిందని మీకు తెలియజేయడం నాకు సంతోషంగా ఉందని ఆయనైతే ఆన్లైన్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత విజయన్ చెప్పారు. పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు మరియు ఇళ్లలోని వినియోగదారులను అనుసంధానించడానికి సహాయపడి ఈ ప్రాజెక్టు యొక్క మొదటి దశను ఎర్నాకులం, త్రిస్పూర్, పాలక్కడ్, పతనమిట్ట, అలప్పుజ, కొల్లం మరియు తిరువనంతపురం జిల్లాలో ప్రారంభించబడింది. రాష్ట్రంలో డిజిటల్ విభజనను చేయడానికి మరియు అన్ని ఇల్లు మరియు కార్యాలయాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానించడం ద్వారా అభివృద్ధి చేయడం అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు విప్లవాత్మక దశాన్ని విజయన్ గారు అయితే పేర్కొనడం అయితే జరిగింది. సో ఇక్కడ సీఎం మనం చూసుకున్నామండి, పినరాయి విజయన్ గారు అయితే సీఎం అండి. నెక్స్ట్ వచ్చేసి కేరళ గవర్నర్ అండి. కేరళ గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అయితే కేరళ యొక్క గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. సో ఇదండి ఈ టాపిక్. ప్రాథమిక మానవ హక్కుగా ఇంటర్నెట్ను ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం అన్న క్వశ్చన్ అడిగితే మనమైతే కేరళ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ అయితే ఒకసారి చూసుకుందామండి. వచ్చేసి పేదలకు మొదటిసారిగా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించిన రాష్ట్రంగా కేరళ రాష్ట్రం. సో ఎవరు అంటే పినరాయి విజయన్ గారు అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి. ఎక్కడ అంటే కేరళ రాష్ట్రం. సో ఇదండి ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేథరిన్ అనే వ్యోమనౌకను విజయవంతంగా ప్రకటించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా. ఇక్కడ నాసా మనం అబ్రివేషన్ చూసుకుందామండి. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసుకుందాం ఒకసారి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, ఇది అంతరిక్ష సంస్థ అండి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది చూసుకోండి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన గణిత శాస్త్రవేత్త అయిన SS క్యాథరిన్ జాన్సన్ గారి పేరిట రూపొందించిన వ్యోమనౌక ఫిబ్రవరి 21న పయనమైంది. ఫిబ్రవరి 22న ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSతో అనుసంధానం అవుతుంది. ఈ కేంద్రంలోని వ్యోమగాములకు సరకులను ఇది మోసుకెళ్తుంది. ఈ శాస్త్రవేత్త కేథరిన్ 101 ఏళ్ల వయసులో గత ఏడాది మరణించారు. ఎలాంటి సాధన అవసరం లేకుండా చేతిరాతలో లెక్కలు కట్టడం వారి ప్రత్యేకత. ఆమె నైపుణ్యం కారణంగానే 1962 ఫిబ్రవరి 20న జాన్ గైన్ అనే వ్యోమగామి అంతరిక్ష యాత్ర చేయగలిగారు. కాగా అమెరికా అదే తొలి మానవరహిత సహిత రోదసి యాత్ర కావడం విశేషం. సో ఈ టాపిక్కి మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి కేథరిన్ ఒక వ్యక్తి ఉన్నారు కదా. సో ఈ టాపిక్ అయితే మనకి క్విక్ రివ్యూ చూసుకుందాం. కేథరిన్ అనే వ్యోమనౌకను విజయవంతంగా ప్రకటించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా అబ్రివేషన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. సో ఎవరు అంటే అంతరిక్ష సంస్థ నాసా, అమెరికా, ఫిబ్రవరి 21. సో ఇదండి ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆస్ట్రేలియా మహిళా ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్న నవామి ఒసాకా. నవామి ఒసాకా గారైతే ఆస్ట్రేలియా ఉమెన్స్ ఓపెన్ టైటిల్ అయితే సొంతం చేసుకున్నారు. ఇక్కడ ఇమేజ్లో చూడండి ఒకసారి నవామి ఒసాకా గారు. సో టాపిక్లో చూసుకుందాం ఒకసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్లో నవామి ఒసాకా విజేతగా నిలిచింది. పవర్ గేమ్స్తో బ్రాడీని ఓడించింది. సో బ్రాడీని అయితే ఓడించడం అయితే జరిగిందండి. ఫిబ్రవరి 21న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో 3వ సీడ్లో ఒసాకా 6-4, 6-3తో 22వ సీడ్ బ్రాడీని ఓడించింది. గతేడాది యుఎస్ ఓపెన్ సెమీఫైనల్లో 3 సెట్లు పాటు ఒసాకాతో పోరాడే అభిమానులు అలరించిన బ్రాడీ ఈసారి మాత్రం తేలిపోయింది. ఫైనల్లో ఆరంభం నుంచి ఒసాకాదే పైచేయి సాధించింది. ఈ జోరులో తొలి 4 గేమ్స్లో సొంతం చేసుకొని 4-0 ఆధిక్యంలోకి వెళ్ళిన ఒసాకా అదే ఊపులో 6-3 సెట్లో పాటు మ్యాచ్ను చేజిక్కించుకుంది. 16 విన్నర్లు కొట్టింది. తాజా విజయంతో ప్రపంచ ర్యాంకింగ్లో నవామి ఒసాకా 2వ ర్యాంకు చేరిందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్, చాలా డెప్త్గా ఉంది. ఒకసారి అయితే ఈ టాపిక్ మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం. ఆస్ట్రేలియా మహిళా ఓపెన్ టైటిల్లో ఎవరు సొంతం చేసుకున్నారంటే జపాన్ నవామి ఒసాకా. ఈవిడ జపాన్ చెందిన పర్సన్ అనమాట. సో ఇదండి టాపిక్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద జూను ఏర్పాటు చేయనున్న గుజరాత్ రాష్ట్రం. సో ఇదండి అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో భారీ జంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రీన్స్ జులాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ కింగ్డమ్ పేరుతో. ఈ నేమ్ ఒక్కసారి చూడండి. 250 ఎకరాల విస్తీర్ణం ప్రపంచంలోని అత్యధిక సంఖ్యలో పలు రకాల జంతువులు సందడి చేయనున్నాయి. కాగా ప్రపంచంలో అతిపెద్ద విగ్రహమైన ఐక్యతా శిల్పం గుజరాత్లోనే కెనేడియాలో ఉన్న సంగతి మనందరికీ తెలుసు. కాగా ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద జంతువులోనే ప్రదర్శనశాల జంతువుల సంఖ్య రీత్యా త్వరలోనే జామ్నగర్లో ఏర్పాటు కానుంది. సో గుజరాత్ జామ్నగర్లోనైతే సో ఈ అతిపెద్ద జూన్ అయితే ఏర్పాటు చేయనున్నారు. సో ఈ టాపిక్ మనం క్విక్ రివ్యూ అయితే చూసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద జూన్ ఏర్పాటు చేయనున్న గుజరాత్ రాష్ట్రం. సో ఎవరు అంటే గుజరాత్ ప్రభుత్వము. ఎక్కడ అంటే గుజరాత్లో. సో ఎప్పుడు అంటే ఫిబ్రవరి 21 అండి. సో ఇక్కడ మనకు జూ వచ్చింది కాబట్టి మనం ఒకే నేషనల్ పార్క్స్ అయితే చూసుకుందాం. గుజరాత్లో ఇంపార్టెంట్ ఏవైతే నేషనల్ పార్క్స్ ఉన్నాయో వాటిని ఒకసారి మనం రిపీట్ చేద్దాము. సో ఇంతకుముందు క్వశ్చన్ అడిగానండి ఎస్టర్డే, అది గిర్ నేషనల్ పార్క్ ఇన్ గుజరాత్ అండి, అదొక నేషనల్ పార్క్. నెక్స్ట్ వచ్చేసి లిటిల్ ర్యాన్ ఆఫ్ కచ్. లిటిల్ ర్యాన్ ఆఫ్ కచ్ కూడా నేషనల్ పార్క్ ఇన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్ అండి. సో ఇదండి ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాము. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండి 2021. దాదాసాహెబ్ ఫాల్కే వెర్సటైల్ యాక్టర్గా కేకే మీనన్ గారైతే ఎంపిక కావడం జరిగింది. సో ఈయన గురించి ఒకసారి మనం డెప్త్గా చూసుకుందాం. నటుడు కేకే మీనన్ అత్యంత బహుముఖ నటుడుగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డాడు. ఈ గౌరవం పొందిన తర్వాతి నటుడు తప్పనిసరిగా క్లౌడ్ 9వ స్థానంలో ఉన్నాడు. మరియు అతను ఇన్స్టాగ్రామ్లో అందుకున్న ట్రోఫీ యొక్క విశేషాలను పంచుకున్నాడు. తనకు ఈ గౌరవం ఇచ్చినందుకు దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి కృతజ్ఞతలు తెలిపారు. మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ విభాగంలో ఈ అవార్డుని అయితే అందుకున్నారండి. సో ఇక్కడ మనం క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ కావచ్చు అంటే మోస్ట్ వెర్సటైల్ యాక్టర్గా 2021 అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఎవరు ఎంపిక అయ్యారంటే మనం కేకే మీనన్ గారు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి టాపిక్. దీనికి ఒకసారి క్విక్ రివ్యూ అయితే మనం చూసుకుందాము. దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2021 వెర్సటైల్ యాక్టర్గా కేకే మీనన్ గారు. సో ఇదండి ఈ టాపిక్ వచ్చేసి. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ఫిబ్రవరి 21. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు. 1999లో ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో అండి. సో ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. భారతదేశంలో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ 2015 నుంచి మాతృభాష దివాస్ను జరుపుకుంటుంది. సో ఎప్పటి నుండి జరుపుకుంటుందంటే సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అండి. సో 2015 నుండి అయితే ఈ డేని జరుపుకోవడం అయితే సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సంవత్సరం విద్యా మంత్రిత్వ శాఖ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు IGNCAను రోజు గుర్తుగా 4 రోజుల వర్చువల్ ఈవెంట్ని అయితే నిర్వహించనున్నారండి. సో ఇదండి టాపిక్. దీనికైతే క్విక్ రివ్యూ అయితే మనం చూసుకుందాము.
ఇక్కడ యునెస్కో అనే టాపిక్ వచ్చింది కాబట్టి యునెస్కో గురించి అయితే ఒకసారి మనం చూసుకుందాము. ఇక్కడ మనం యునైటెడ్ నేషన్స్ ఉంది కానీ యునెస్కో దానికైతే అబ్రివేషన్ అయితే మనం ఒకసారి చూద్దాము. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అయితే యునెస్కోకి అబ్రివేషన్ అండి. సో ఇది ఇక్కడ మన టోటల్ వరల్డ్ వైజ్గా ఎన్ని సైట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎన్నుకోవడం జరిగిందంటే టోటల్ వరల్డ్ వైజ్గా అయితే 1121 సైట్స్ అయితే యునెస్కో అయితే గుర్తించింది. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే 38 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయండి. అందులో 30 వచ్చేసి కల్చరల్ ప్రాపర్టీస్ అండి, కల్చరల్ ప్రాపర్టీస్. ఇంకా 7 వచ్చేసి న్యాచురల్ ప్రాపర్టీస్. ఇంకొక మిగిలింది కదండి, అది మిక్స్డ్ సైట్ అనమాట. అదేంటిది కల్చరల్ అండ్ న్యాచురల్ ప్రాపర్టీ కిందకైతే రావడం జరుగుతుంది. సో ఇదండి ఈ టాపిక్. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్లో ఉందండి, అది మనకు తెలిసింది. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా సీఈఓగా వెంకట్రావు నియామకం. సో వెంకట్రావు గారు అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీగా అండ్ సీఈఓగా అయితే నియమించబడ్డారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది, వాటిని అయితే ఒకసారి మనం చూసుకుందాము. ప్రభుత్వ రంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎండీగా సీఈఓగా ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా తెలుగువాడైన మాతం వెంకట్రావు మార్చి 1 తేదీన నుంచి బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. ఆయన తిరుపతి వ్యవసాయ కళాశాలలో 1982 to 86 మధ్య ఏజీ బీఎస్సీ పూర్తి చేశారు. ప్రస్తుతం కెనరా బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. అంతకుముందు అలహాబాద్ బ్యాంకులో అయితే వివిధ హోదాలో పనిచేశారు. సో ఇదండి టాపిక్. దీనికి ఒకసారి మనం స్టాటిక్ జీకే పాయింట్లో ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయో చూసుకుందామండి. సో ఇక్కడ వచ్చేసి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అయితే మనం చూసుకుందాము ముంబై అండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కెనరా బ్యాంక్ వచ్చింది. కెనరా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెంగళూరు అండి. సో ఇదండి ఈ టాపిక్. మనం దీనికైతే క్విక్ రివ్యూ ఒకసారి చూసుకుందాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీగా సీఈఓగా వెంకట్రావు నియామకం. సో వెంకట్రావు గారు అయితే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండీగా అండ్ సీఈఓగా అయితే నియమించబడ్డారు. సో ఇదండి ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ అండి, 18వ గ్రాండ్ స్లామ్ 9వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన జోకోవిచ్ అండి. ఈయన ఫుల్ నేమ్ వచ్చేసి నోవాక్ జోకోవిచ్ అయితే ఆన్సర్ అండి. ఫుల్ నేమ్ వచ్చేసి నోవాక్ జోకోవిచ్ అయితే వీరి ఫుల్ నేమ్ అండి. ఒకసారి ఈ టాపిక్కి మన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. వింబుల్డన్ అనగానే ఫెదరర్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ పేరు చెప్తే నాదల్, ఆస్ట్రేలియా ఓపెన్ ప్రస్తావన వస్తే జోకోవిచ్ చెప్పుకునేలా మారింది. సో ఇదండి, వీళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా మనకు న్యూస్లో వస్తూనే ఉంటారు. ఫెదరర్ గారు అయితే ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ చెప్తే నాదల్ గారు అయితే ఆస్ట్రేలియా జోకోవిచ్ చెప్పుకునేలా మారిందండి. ఇప్పుడు గత 3 టోర్నీలో నోవాక్ జోకోవిచ్ ఏకంగా 9 టైటిల్ను గెలిచాడంటే అతడిని ఆధిపత్యం ఊహించవచ్చు. ఫిబ్రవరి 21న కూడా అతడి ఆధిపత్యం చూపించాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్లో తుది పోరులో టాప్ సీడ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ నోవాక్ జోకోవిచ్ 7-5, 6-2, 6-2 4వ స్పీడ్ మెద్వదేవ్ రష్యాపై ఓడించి విజయం సాధించాడు. సో ఇదండి ఈ టాపిక్. దీనికైతే మనం క్విక్ రివ్యూ అయితే ఒకసారి చూసుకుందాము. 18వ గ్రాండ్ స్లామ్ 9వ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన జోకోవిచ్ గారు అయితే సో ఎప్పుడు అంటే ఫిబ్రవరి 20 అండి. సో ఇదండి ఈ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 2020 సంవత్సరానికి మాస్టర్ హానర్ పురస్కారం అవార్డు గెలుచుకున్న ఫోటో జర్నలిస్ట్ విజయ్ భాస్కర్. సో ఫోటో జర్నలిస్ట్ విజయ్ భాస్కర్ అయితే మాస్టర్ హానర్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకుందాం మనం ఒకసారి. కోల్కతాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ వారు 2020 సంవత్సరానికి గాను మాస్టర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ మాస్టర్ హానర్ పురస్కారాన్ని ఫోటో జర్నలిస్ట్ సివిఎస్ విజయ్ భాస్కర్ ఆన్లైన్లో అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఫోటోగ్రఫీ 8 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నాడని తెలిపారు. సో ఈయన అయితే 8 అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయితే గెలుచుకోవడం జరిగిందండి. సో 6 జాతీయ అవార్డులతో పాటుగా 2300 అవార్డులను అయితే మాస్టర్ హానర్ పొందిన విజయనగరానికి చెందిన ఫోటో జర్నలిస్టులు ఫోటోగ్రాఫర్లు అభినందించడం అయితే జరిగింది. సో ఇదండి చాలా ఇంపార్టెంట్ ఉంది. ఒకసారి అయితే మనం ఈ టాపిక్ క్విక్ రివ్యూ అయితే మనం చూసుకుందాము. 2021 సంవత్సరానికి మాస్టర్ హానర్ పురస్కారం గెలుచుకున్న ఫోటో జర్నలిస్ట్ విజయ్ భాస్కర్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడంటే ఫిబ్రవరి 20 అండి. సో ఇదండి ఈ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హునార్ హాత్ అనే నూతన కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యూఢిల్లీ.
సో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఉందో అదైతే చెక్ చేసుకుందాం ఒకసారి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 26వ ఎడిషన్ హునార్ హాత్ను న్యూఢిల్లీలో ప్రారంభించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ హునార్ హాత్ అనే కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న దేశీయ కళాకారుల హస్తకళాకారులను చేర్చనున్నారు. ఈ హునార్ హాత్ కార్యక్రమంలో భారతదేశం యొక్క సాంప్రదాయ కళ మరియు యొక్క అందమైన ప్రదర్శన మార్చి 1 వరకు హునార్ హాత్లో జరుగుతుంది. 31కి పైగా రాష్ట్రాలు మరియు యూటీ నుంచి 600 మంది పైగా కళాకారులు పాల్గొంటున్నారండి. ఇదండి ఇన్ఫర్మేషన్. హునార్ హాత్ ఇక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీ అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుందండి. సో ఇదండి ఈ టాపిక్. ఇక్కడ ఇంకో టాపిక్ వచ్చింది. డిఫెన్స్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి? రాజ్నాథ్ సింగ్ గారు అయితే మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇదండి టాపిక్. సో నెక్స్ట్ టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా 2020లో వాయు కాలుష్యం ఎక్కువ ప్రభావితమైన 3వ నగరం ఏంటి అంటే బెంగళూరు అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుందాం ఒకసారి. ఇటీవల నిర్వహించిన గ్రీన్ పీస్ సర్వే ప్రకారం గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, సో మనం బెంగళూరుని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటామండి. సో ఇంకా చూసుకున్నట్లయితే మనం బెంగళూరుని ఏమేమంటామైతే ఒకసారి మనమైతే చెక్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా బెంగళూరు అంటాము. సో ఇంకా ఏమంటారు బెంగళూరుని అంటే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా అనడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ సిటీ అన్న, సిలికాన్ వ్యాలీ ఇండియా అన్న, నెక్స్ట్ వచ్చేసి గార్డెన్ సిటీ అన్న మనమైతే బెంగళూరుని అయితే ఆన్సర్ చేయాలి. సో ఇక్కడ టాపిక్లో చూసుకుందాం. 2020లో 12,000 మంది మరణాలతో వాయు కాలుష్యం బారిన పడిన 3వ ప్రభావిత నగరంగా బెంగళూరు నిలిచిందండి. సో 54,000 మరణాలతో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ న్యూఢిల్లీ సిటీ ఆఫ్ ర్యాలీస్ అంటామండి. సిటీ ఆఫ్ ర్యాలీస్ వచ్చేసి మనం న్యూఢిల్లీ నిక్నేమ్ అయితే అవుతుంది. సో ముంబై 25,000 మరణాలతో 2వ స్థానంలో అయితే ఉంది. ఫస్ట్ వచ్చేసి న్యూఢిల్లీ అండి, సెకండ్ ముంబై, థర్డ్ వచ్చేసి బెంగళూరు అండి. ఇది సీక్వెన్స్గా అయితే గుర్తుపెట్టుకోండి. వాతావరణంలో కాలుష్య రీడింగ్ PM 2.5తో వాయు కాలుష్యం కారణంగా సుమారు 160,000 మరణాలు అయితే సంభవించాయని ఒక నివేదిక అయితే పేర్కొనడం అయితే జరిగిందండి. ఇక్కడ అండి ఒకసారి మన క్విక్ రివ్యూ అయితే మనం చూసుకుందాము. గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా 2020లో వాయు కాలుష్యం ప్రభావితం 3వ నగరం బెంగళూరు అండి. ఇదండి ఈ టాపిక్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, సో ఇవ్వండి ఈరోజు టాపిక్స్ 2021 ఇంపార్టెంట్ అంటే కరెంట్ అఫైర్స్ అండి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కామెంట్ రూపంలో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ.